హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు 360 బస్ టుడే. బంగాళాఖాతంలో ఏర్పడిన మొంతా తుఫాన్ తీవ్ర వాయుగుండంగా మారిపోయింది. బే ఆఫ్ బెంగాల్ చుట్టూ ఉన్న రాష్ట్రాలు ఇప్పటికే ఎఫెక్ట్ అవుతాయి, దీనిపైన ఇంపాక్ట్ చాలా ఉంటుంది అని కేంద్రం నుంచి హెచ్చరికలు కూడా వచ్చేసాయి. అయితే దీనిపైన అధికారులు ఎంత సిద్ధంగా ఉన్నారు, ఏ చర్యలు తీసుకోబోతున్నారు, ప్రజలు ఎంత జాగ్రత్తగా ఉండాలి మాట్లాడదాం. జర్నలిస్ట్ అనిల్, మొంతా తుఫాన్ కొత్తేమి కాదు, ఇలాంటి తుఫాన్లు ఎన్నో చూసింది ఏపీ ప్రభుత్వం. అయితే కానీ ఇప్పుడు పక్క రాష్ట్రాల నుంచి కూడా చాలా ఇంపాక్ట్ అవుతుందని కేంద్రం నుంచి హెచ్చరికలు వచ్చాయి. కాబట్టి ఎవరు ఎలా సిద్ధంగా ఉన్నారు మాట్లాడదాం. అంటే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల మొంతా తుఫాన్ అయితే రావడం అయితే జరుగుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్లోని కొన్ని తీర ప్రాంతాలు, విశాఖపట్నం కావచ్చు, అటు కోనసీమ కావచ్చు, ఈ ప్రాంతాల్లో ఎఫెక్ట్ అయితే చాలా భారీ స్థాయిలో ఉంటుందన్నట్టు కూడా ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు, లేకుంటే ఏదైతే వాతావరణ శాఖ వాళ్ళు కూడా కొంత హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అప్రమత్తంగా ఉండాలి, అంటే మిగతా రాష్ట్రాలు కూడా ఎఫెక్ట్ అయితే కానీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలో ఏవైతే ఉన్నాయో వాటికి చాలా ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. నిన్న రాత్రి సమయంలో బంగాళాఖాతంలో కొంత అల్పపీడనం వల్ల ఆ అల్పపీడనం గాలులు ఎక్కువయ్యి దాదాపుగా 90 నుండి 110 కిలోమీటర్ వేగంతో దూసుకొస్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఇంత తీవ్ర స్థాయిలో వస్తుంది కాబట్టి ఎవరైతే మత్స్యకారులు ఉంటారో వాళ్ళు కూడా అసలు వెళ్ళొద్దు అన్నట్టు కూడా హెచ్చరికలు జారీ చేశారు. అదేవిధంగా కోనసీమ ప్రాంతంలో 10,000 మందిని కూడా అక్కడ ఏదైతే సురక్షిత ప్రాంతాలకి తీసుకురావడం అయితే జరిగింది. అంటే లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ నుండి 10,000 మందిని కూడా సురక్షిత ప్రాంతాలకు అయితే తీసుకురావడం అయితే జరిగింది. అదేవిధంగా సీఎం చంద్రబాబు నాయుడు కూడా కీలక ఆదేశాలు అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఐఏఎస్ అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రజలు ఖచ్చితంగా దగ్గరలో ఉండాలి అన్నట్టుగా చెప్పడం అయితే జరిగింది. దాదాపుగా 2,000కు పైనే సహాయక కేంద్రాలను ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఇంకా వేరే రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే మనకు ప్రధానంగా ఇటు తెలంగాణ, అటు ఒడిశా, ఛత్తీస్గఢ్, తమిళనాడు ఈ రాష్ట్రాలకి ఎక్కువ ఎఫెక్ట్ పడే అవకాశాలు ఉన్నట్టు కూడా ఇటు వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు అయితే జారీ చేస్తా ఉంది. ప్రజలు కూడా అలర్ట్ కావాలని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. యూజువల్ గా చంద్రబాబు గవర్నమెంట్ లో ఎప్పుడు కూడా తుఫాన్ వస్తూ ఉంటుంది. ఆయన ఆర్గనైజింగ్ స్కిల్స్ కూడా మనకి తెలుసు, మనం చూసాం హుదూద్ కానీ తర్వాత జరిగిన తుఫాన్ ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఎలా హ్యాండిల్ చేస్తారన్నది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి జనసేన, బీజేపీ, ఇప్పుడు టీడీపీ 3 కలిసి ఉన్నాయి కాబట్టి వీళ్ళు కూడా అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు చెప్పారని ఇప్పుడే మీరు చెప్పారు. కానీ దీనికి ప్రత్యేకంగా లోకేష్ ని ఒక కోఆర్డినేటర్ గా కూడా పెట్టినట్లు కూడా సమాచారం అందింది. అదేంటి అంటే ఇప్పుడు తుఫాన్ ని ఎలా ఎదుర్కొంటామన్నది ఒక పెద్ద సవాలుగా మారితే ఈ సవాల్ని ఎదిరించి మనం ఎదుర్కొని దేశానికి రోల్ మోడల్ గా ఉండాలి అని లోకేష్ కూడా అభిప్రాయపడుతున్నారు. సో ఇలాంటి సిచ్యువేషన్ లో జనాల నుంచి ఎలాంటి సపోర్ట్ గవర్నమెంట్ కి రావాలి? అయితే ప్రధానంగా టీడీపీ కూటమి ఏంటంటే ప్రాణ నష్టం జరగకుండా చూసుకునేందుకు ప్రధాన ప్రణాళిక. చంద్రబాబు నాయుడు ఊహాత్మకంగా ఉంటాయి, అంటే ఫ్యూచర్ లో ఏ విధంగా ఉండాలి, అటు నారా లొకేషన్ పెట్టిందంటే ఖచ్చితంగా నమ్మకంతో, అంటే ఏదైనా ఫ్యూచర్ లో కూడా ఇలాంటి తుఫాన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ తుఫాన్ని ఎలా ఎదుర్కొంటాడు నారా లోకేష్, దాన్ని బట్టి తను ఏం చేయాలి అనే విషయం పైన ఇక్కడ క్లియర్ గా నారా లొకేషన్ అక్కడ నియమించడం జరిగింది. తాను కూడా వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్న పరిస్థితి కనబడుతోంది. అయితే ప్రజల నుండి ఎటువంటి మద్దతు కావాలి అని అంటే ఖచ్చితంగా ఈ సమయంలో వాళ్ళు కూడా అలర్ట్ ఉండాలి, అవసరమైతేనే మాటకు బయటికి రావాలి. ఎందుకంటే 110 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తా ఉన్న తుఫాన్ కాబట్టి ఈ తుఫాన్కి ప్రతి ఒక్క వస్తువు కూడా కొట్టుకుపోయే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అంత ఉధృతంగా వస్తుంది. గతంలో కూడా ఉధృత్ తుఫాన్ చూస్తాం, ఇన్ని తుఫాన్ల భిన్నంగా వస్తున్న తుఫాన్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ అలర్ట్ లేకపోతే వాళ్ళ యొక్క ఏదైతే వాళ్ళకి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా కొట్టుకోని ఆ గాలికే వెళ్ళిపోయే అవకాశాలు అయితే కనబడుతుంది. ఇప్పుడు కూడా హెచ్చరికలు జారీ, అవసరం ఉంటేనే బయటికి రండి, అనవసరంగా బయటికి రావద్దు, అత్యవసరంగా ఎటు టూర్లు కానీ ఏం ప్లాన్ చేసుకోకండి. ఇప్పటికీ ఆల్మోస్ట్ ఒక 100కు పైన రైళ్లు కూడా రద్దు చేయడం అయితే జరిగింది. మీకు అత్యవసరంగా ఏమన్నా మెడికల్ ఎమర్జెన్సీ వస్తే కంట్రోల్ రూమ్ కి కాల్ చేయండి, వాళ్ళు వచ్చి మిమ్మల్ని ట్రీట్ చేస్తారు, అంతేగాని మీరు బయటికి రాకండి అన్నట్టు కూడా కంట్రోల్ రూమ్స్ కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. వాళ్ళకి టోల్ ఫ్రీ నెంబర్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఐఏఎస్ అధికారులు గ్రౌండ్ లో ఉండండి అని చెప్పారు. అంటే ప్రతిసారి మనం ఏం చూస్తాము, ఐఏఎస్ అధికారులు అనగానే కలెక్టర్ ఆఫీసులలో ఇక్కడ మట్టుకుంటారు, కాకుండా ఇక్కడ ఏదైతే ఇక్కడ చంద్రబాబు నాయుడు ఒక మార్కు కనిపిస్తా ఉంది, ఎవరు కూడా ఏసీ గదులలో ఈ సమయంలో ఉండకూడదు, బురదైనా వర్షమైనా ఏదైనా కానీ ప్రజలకి అందుబాటులో ఉండాలి, అనునిత్యం అందుబాటులో ఉండాలి. దాదాపుగా 3 రోజులు ఈ ఎఫెక్ట్ ఉండే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. స్కూల్లో కూడా హాలిడేస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అదేవిధంగా
ప్రైవేట్ సంబంధించిన వాళ్ళు ఎవరైతే సంస్థలు ఉంటాయో వాళ్ళకి కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోండి అంతాలో అయితే, అంతేగాని ఎవరు కూడా ఆఫీసులకు వెళ్ళొద్దని కూడా చెప్పడం అయితే జరిగింది. ఆ విధంగా అక్కడ ఉన్న సంస్థలు కూడా ముందుకెళ్తున్న పరిస్థితి కనబడతా ఉన్నాయి. ఒక ఊహాత్మకంగా ముందుకెళ్తా ఉన్నారు. ఈ ఊహాత్మకంగా ప్రజలు కూడా ఖచ్చితంగా వాళ్ళంతా సపోర్ట్ చేయాలి, బయటికి రాకుండా ఉండాలి. అవసరమైతే కంట్రోల్ రూమ్ వాళ్ళకి కాల్ చేయాలి. వాటికి సంబంధించిన నెంబర్స్ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూనే ఉన్నారు. ఏ ప్రాంతానికి ఏ కాంటాక్ట్ కావాలి, ఐఏఎస్ అధికారులు అయితే ఏ కాంటాక్ట్ కావాలి, ఎమర్జెన్సీ అయితే ఏ కాంటాక్ట్ కావాలి అన్నట్టుగా చెప్తున్న పరిస్థితులు అయితే మనకైతే క్లియర్ గా కనపడుతుంది. ఒక యుద్ధ వాతావరణం ఏంటంటే ఇక్కడ కనిపించే శత్రువు ఎవరంటే తుఫాన్ అని కూడా చెప్పుకోవచ్చు. ఆ తుఫాన్ తోని వీళ్ళు యుద్ధ వాతంలో కొట్లాడడానికి అంటే ఒక సైన్యాన్ని ఊహాత్మకంగా చంద్రబాబు నాయుడు అయితే ముందుకెళ్తున్నట్టు పరిస్థితి కనబడతా ఉంది. ఇక్కడ అంతిమ విజయం చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు తెలంగాణ ఇక్కడ అయితే సముద్రం లేదు, అక్కడ సముద్రం ఉంటుంది కాబట్టి ఆ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుందని ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. అయితే ముఖ్యంగా రివర్స్ ఏవైతే ఉన్నాయో వాటి పక్కన ఉండే ప్రాంతాలన్నీ కూడా ముంపు ప్రాంతాలు. ఆ ముంపు ప్రాంతాల వాళ్ళు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా కూడా నీరే ఉంటుంది, ఎక్కడికి వెళ్ళినా కరెంట్ ఉండదు, ఎక్కడికి వెళ్ళినా ఈ తుఫాన్ ఎఫెక్ట్ క్లియర్ గా కనిపిస్తూ ఉంటుంది. సో ఈ ముంపు ప్రాంతాల కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంది గవర్నమెంట్? అయితే ప్రధానంగా ఈ విషయం మనం మాట్లాడుకున్నట్లయితే తెలంగాణకు సంబంధించిన ఉమ్మడి ఖమ్మం జిల్లా గురించి మాట్లాడుకోవాలి. అక్కడ తీర ప్రాంతాలు ఏదైతే బార్డర్ అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బార్డర్స్ ఏవైతే ఉంటాయో కొన్ని గ్రామాలు ఎప్పటి నుండో ఇబ్బంది పడతా ఉన్నాయి. అటు తెలంగాణలో కొంతవరకు ఉంది, అటు ఆంధ్రాలో కొంతవరకు ఉంది. అటు వీళ్ళు ఏంటంటే అటు వెళ్దామా ఇటు వెళ్దామా, వాళ్ళు సాయం చేస్తారా ఇటు ఈ గవర్నమెంట్ సాయం చేస్తారా అనే కోణంలో కొంత ఇబ్బంది పడతాం. ఇప్పుడు అలాంటి ఇబ్బంది లేకుండా రెండు గవర్నమెంట్లు కూడా మాట్లాడుకొని ఖచ్చితంగా సహాయక చర్యలు అందిద్దాం అనే విధంగా వెళ్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ముప్పు ప్రాంతాలు ఎవరైతే ఉన్నారో ఇటు ఖమ్మం జిల్లాలకు సంబంధించిన వాళ్ళకు కూడా అప్రమత్తం అవ్వండి, మీరు ఖచ్చితంగా బయటికి రావద్దు అన్నట్టు కూడా ఇటు తెలంగాణ గవర్నమెంట్ కూడా చెప్పడం అయితే జరిగింది. అదేవిధంగా కొంతవరకు వరంగల్లో కూడా ఈ ఎఫెక్ట్ ఉండే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. వరంగల్, ఖమ్మం, ఉమ్మడి ఖమ్మం, వరంగల్, కరీంనగర్ ఈ మూడు ప్రాంతాల్లో ఎఫెక్ట్ ఉండే అవకాశాలు అయితే కనబడుతుంది. అదేవిధంగా హైదరాబాద్ లో అత్యల్పంగా వర్షపాతం ఉండొచ్చు, కాకుండా ఇక్కడ ఏంటంటే కొంత వర్షం పడినా కానీ ఇక్కడ ఉన్న ఇరుకిరుకు రోడ్ల వల్ల, ఇక్కడ ఉన్న డ్రైనేజ్ వ్యవస్థ వల్ల కొంత ఇబ్బందులు కూడా కలుగుతాయి. హైదరాబాద్ ప్రజలు కూడా ఎవరు కూడా ఈ 3 రోజులు కొంత ప్రయాణాలు తగ్గించుకుంటే బాగుంటుంది అన్నట్టు కూడా తెలంగాణ ప్రభుత్వం చెప్తా ఉంది. అదేవిధంగా ఇటు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా చెప్తా ఉంది. అదేవిధంగా అటు తమిళనాడు కావచ్చు, ఇటు ఛత్తీస్గఢ్ కావచ్చు, ఒడిశా కావచ్చు, ఈ రాష్ట్రాలు కూడా అప్రమత్తం అయిపోయినట్టు కనబడతా ఉంది. నరేంద్ర మోడీ కూడా ఇటు చంద్రబాబు నాయుడికి కాల్ చేస్తా ఉన్నారు. ఎప్పటికప్పటికి అక్కడ ఉన్న పరిస్థితులు అప్డేట్ తెలుసుకుంటా ఉన్నారు. ఎటువంటి కేంద్రం నుండి ఎటువంటి సహాయం కావాలన్నా కానీ మీకు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం అన్నట్టు కూడా అటు చంద్రబాబు నాయుడికి నరేంద్ర మోడీ చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అదేవిధంగా అన్ని రాష్ట్రాల్లో కూడా అక్కడ అలర్ట్ కావండి అన్నట్టు కూడా నరేంద్ర మోడీ చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ముఖ్యంగా ఈ ముంపు ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి అక్కడ ఏవైతే స్కూల్స్ ఉంటాయో ఆ స్కూల్లోకి నివాసంగా కొన్ని రోజులు ఉండాలి అని కూడా చెప్పారు. అండ్ ఒక్కొక్కరికి ఎవరైతే కుటుంబాలు ముంపు ప్రాంతాల్లో ఉన్న కుటుంబాలు పాఠశాలలకు వస్తారో వాళ్ళ నంబర్స్, వాళ్ళకి సంబంధించిన వివరాలన్నీ సేకరించి ఒక్కొక్క కుటుంబానికి 3,000 చొప్పున కూడా ఇవ్వాలని చెప్పేసి ఏపీ గవర్నమెంట్ అలా అనుకుంది. కాబట్టి అది ఎలాగా వర్కౌట్ అవుతుంది చూడాలి. ముందు ఖచ్చితంగా ఈ 3 రోజులు అదే పని ఉంటుంది కాబట్టి అదే చేస్తారని కూడా అనుకోవచ్చు. అండ్ రైళ్లు ఇప్పుడు క్యాన్సిల్ చేశారు కాబట్టి రాకపోకలకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. దానికి సంబంధించిన సమాచారం మొత్తం ఎవరైతే ప్రయాణాలు ప్లాన్ చేసుకుంటారో వాళ్ళందరూ కూడా ట్విట్టర్ లో చూసుకోవాలి. ఎక్స్ గా మారిపోయింది కాబట్టి ఆ ఎక్స్ లో చూడండి అన్నట్లు కూడా చెప్పారు. ఇంకా వెదర్ ఇప్పుడు ఇలాంటి కండిషన్స్ లో స్కూల్స్ సెలవులు, తర్వాత రాకపోకలకి అంతరాయం, తర్వాత ఇలాగా ఫుల్ వేటని ఆపేయడం, ఇవన్నిటి వల్ల ఎఫెక్ట్ అయ్యేది కూడా ఎవరైతే సముద్రం పక్కన ఉంటారో వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు. సో ఏ విధంగా ఉండబోతుంది అండ్ ముఖ్యంగా ఫైనల్ గా చెప్పాలనుకుంటుంది ఏంటి, ఏమేమి మీరు ఇందాక అన్నట్టు ఒక కుటుంబానికి ఆర్థిక సాయం కింద 3,000 రూపాయలు, అదే విధంగా 25 కిలోల బియ్యము, నిత్యావసర సరుకులు అయితే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అందిస్తా ఉంది. వాళ్ళకి ఎవరు కూడా ఇబ్బంది ఉన్నా కానీ మాకు కాంటాక్ట్ అవ్వండి అన్నట్టు కూడా చెప్తా ఉంది. అదేవిధంగా ఈ ట్రావెల్స్ ఏవైతే ఉంటాయో అవి ట్రావెల్స్ కూడా మీరు రోడ్డు పైకి రావద్దని చెప్తాను గవర్నమెంట్. అసలు మీకు అంత ఎమర్జెన్సీ ఉంటేనే రండి, లేకుంటే లేదు అన్నట్టు కూడా కనబడతా ఉంది. ఇంకోటి ఏంటంటే సముద్ర తీర ప్రాంతాలు ఎవరైతే ఉంటారో ఆ ప్రాంతాల వాళ్ళు చాలా అలర్ట్గా ఉండాలి. సురక్షిత స్థలాలకి వాళ్ళందరినీ తీసుకెళ్ళినప్పటికీ కూడా కొంత అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి కనబడుతుంది. గతంలో మనం తెలంగాణ చూస్తాం, ఒక ఊరు ఒక తండా మొత్తము వర్షానికి
వెళ్ళిపోయిన పరిస్థితి కనబడుతుంది. అంటే అక్కడ ఉన్న ప్రాజెక్టు అది కుంగిపోవడము, ఆ ప్రాజెక్టులు వాటర్ అన్ని రావడము, ఇలాంటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఎప్పటికీ అక్కడ ఉన్న అధికారులను చూస్తూ ఉండాలి. ఎక్కడైతే వాటర్ ఓవర్ అయిపోతా ఉన్నాయో వాటికి గేట్లు ఎత్తివేత కానీ లేకుంటే నీళ్లు కిందికి వదలడం కానీ అలాంటివి ఖచ్చితంగా చేయాలి. ఇక్కడ కూడా ఇబ్బంది కలగద్దు అన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇంకోటి ఏంటంటే ఉప్పాడ తీర ప్రాంతాలకు కూడా ప్రజలకు కూడా హెచ్చరికలు జారీ చేయడం అయితే జరిగింది. అక్కడ ఇంకా ఉధృతంగా ఉండే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. ఏదైతే కళింగపట్నం, మచిలీపట్నం ఇవన్నిటి కోమసీమతో పాటు ఉప్పాడ ప్రాంత తీరాలకి కూడా ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండదు అన్నట్టు కూడా అక్కడ ఉన్న అధికారులకైతే సీఎం చంద్రబాబు నాయుడు చెప్పిన పరిస్థితి కనబడతా ఉంది. వీటన్నిటితో పాటు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి, ఎవరు కూడా బయటికి రావద్దు. ఒక 3 రోజుల పాటు మీరు గవర్నమెంట్ కి సహకరిస్తే వాళ్ళు కూడా గవర్నమెంట్ మీకు సహాయం చేయడానికి అందుబాటులో అనునిత్యం 24 గంటలు కూడా ఉండే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. అందరు కూడా అలర్ట్ అయ్యారు, మీరు కూడా అలర్ట్ అయ్యి జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటారు. థ్యాంక్ యూ అనిల్.